హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓ విదురా, భూలోకంలో మానవులందరూ కూడా అల్పాయువులు, అల్పమైనటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఉందయ్యా వాళ్ళకి. ఏమిటా అవకాశం అంటే, ఆత్మ సర్వవ్యాపకమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్తమైనటువంటి సత్యం జ్ఞానం అనంతమైనటువంటి సర్వంలోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ చైతన్య ప్రకాశం అని ఒకటి ఉంది. అది దానిలో నుంచే ఈ ప్రపంచమంతా, ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా అందులోనే ఉన్నాను అనేటువంటి భావాన్ని కానీ తెలుసుకున్నట్లయితే అప్పుడు ఆ మానవుడు నివృత్తి ధర్మపరాయణుడై ఉంటాడు. నివృత్తి మార్గంలో ఉంటూ ఆత్మ యొక్క ఆ స్వరూపాన్ని తీసుకుని ఆత్మ అకర్త అని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో అటువంటి మానవులు డెఫినెట్గా ఈశ్వరుడిలో ఐక్యం అవుతారయ్యా. అట్టి మానవులు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చెప్పి, ఓ విదురా, ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఊర్ధ్వ లోకాలకి, వాళ్ళ లోకాన్ని దాటుకుంటూ భర్తతో పాటు వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ అర్చిని చూసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మాట్లాడారయ్యా దేవతా స్త్రీలు అని చెప్తూ, ఇంకా వాళ్ళు ఒక చిన్న ఆ సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఈ మానవుల్లో ఉండేటువంటి ఒక బలహీనతని ఈ విధంగా ఎత్తి చూపించారు. సవంచితో బదాత్మా కృచ్ఛ్రేణ మహతా భువేం లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్యతే. అబ్బత, అయ్యయ్యో, కానీ వీళ్ళలో ఇంత కెపాసిటీ వీళ్ళకి ఉండి కూడా, అయ్యో, మహత, పెద్ద కృచ్ఛ్రేణ, కష్టంతో, భూలోకంలో అపవర్గ్యం, మోక్ష సాధనమైనటువంటి మనుష్య జన్మం లబ్ధ్వా, పొందారయ్యా. భూలోకంలో మోక్షం చెందడానికి ఒకే ఒక సాధనం ఉంది. ఆ సాధనమే మనిషి యొక్క జన్మది. ఈ మనిషి యొక్క జన్మ అనేటువంటి సాధనంతో లోపలుండేటువంటి జీవుడు ఈ శరీరం, మానవ జన్మ అనేటువంటి శరీరాన్ని సాధనంగా చేసుకుని మోక్షం పొందడానికి ఒకే ఒక స్థితిది జీవుడికి. అటువంటి మోక్ష సాధనమైనటువంటి ఈ శరీరాన్ని లబ్ధ్వా, పొంది కూడా, అయ్యో, విషయేషు, ఇంద్రియ భోగాల యందు విషజ్జతే, చాలా ఎక్కువైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడయ్యా. ఇలాగ ఎప్పుడైతే వీడికి ఈ ఇంద్రియ విషయాల మీద, ఇంద్రియ విషయాలు తీసుకొచ్చేటువంటి భోగాల మీద, వాటి మీద కోరికల మీద, వాటి మీద ఆసక్తి చేత, వాటి యొక్క ఫలాలు పొందాలి అనేటువంటి దాని చేత సహా అటువంటి మానవుడు వంచిత, ఆత్మధృక్, తనని తానే ఆత్మవంచన చేసేసుకుంటూ బతికేస్తున్నాడు. ఈ బలహీనత మానవుల్లో ఉంది అని చెప్పి ఆ దేవతా స్త్రీలు మానవుడికి ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఆ శక్తిని ఒక పక్క చెప్తూ, అట్ ది సేమ్ టైం రెండో పక్కన సవంచితో, తనని తాను మోసగించేసేసుకుంటున్నాడయ్యా మనిషి. ఈ మనిషికి ఉండేటువంటి ఏకైకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే, అపవర్గ్యం మహతా భువి లబ్ధా. అపవర్గ్యం అంటే మోక్షం. ఆ మోక్షాన్ని పొందగలిగినటువంటి మహత, చాలా గొప్పదైనటువంటి సాధనం మానవుడి యొక్క శరీరం. ఆ శరీరాన్ని వాడు ఉపయోగించుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే, ఇంద్రియాలకి బాహ్యమైనటువంటి ప్రపంచం, వాటిని విషయములు అంటారు. మరొకసారి అది మనం ఒకసారి చేసుకెళ్ళాలి. ఇంద్రియాలకి అంటే కంటికి, దృష్టికి ఏది విషయాలంటే మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి సమస్తమైన వస్తుజాలము కూడా కంటికి విషయాలు. అదేవిధంగా రకరకాలైనటువంటి సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఆ సౌండ్స్, ఆ శబ్దాలు, ఆ ధ్వనులు చెవికి విషయములు అంటారు. చెవికి ఆ ధ్వనులు విషయములు. అదేవిధంగా
ఈ నాలికకి రకరకాలైనటువంటి పదార్థాలలో ఉండేటువంటి రుచులు, ఆ పదార్థాలు, విషయాలు. అదేవిధంగా నాలుకకి ఇదైన తర్వాత ముక్కుకి బాహ్యమైనటువంటి వాయువులు, గంధాలు అనేటువంటి ఆ వాయువులు, అందులో ఉండేటువంటి సుగంధాదులు విషయాలు అవుతాయి. అదేవిధంగా శరీరానికి స్పర్శ, ఈ స్పర్శనిచ్చేటువంటి వాయువులు కానీ, వస్త్రాలు కానీ, మరొకటి కానీ, ఇవన్నీ కూడా విషయాలు. ఇప్పుడు ఈ మానవుడు ఏమైపోతున్నాడు అంటే, మానుష్యం విషయేషు విషజ్యతే, విషయేషు ఈ విషయములందు, ఇంద్రియాలకి ఇవన్నీ విషయాలు, వీటిలో విషజ్యతే వాటి మీద విపరీతమైనటువంటి ఆసక్తి పెంచేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆసక్తి పెంచుకుంటాడో, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఆసక్తి ఎప్పుడైతే పెంచుకుంటాడో, వాటి మీద అవి కావాలి అనేటువంటి కోరిక వస్తుంది. ఆ కోరికలను తీర్చుకోవడానికి అని చెప్పి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి తనకు సంతృప్తి కలిగింది అనేటువంటి భ్రాంతిలో ఉంటాడు. తాను అనుకున్నటువంటిది రాకపోయినట్టయితే ఏడుస్తూ కూర్చుంటూ ఉంటాడు. ఈ విధంగా మనిషి అంతా కూడా ఏం చేస్తున్నాడు అంటే, సహ అటువంటి మనిషి వంచితో తనని తాను ఆత్మదృక్, తనని తాను వంచేసుకుంటూ ఉన్నాడు, తనని తాను ఆత్మవంచన చేసేసుకుంటూ ఉన్నాడు. అవతల వాళ్ళు ఏదో పొగిడేస్తూ ఉన్నారు అనగానే ఓహో నిజమే కాబోలు అని చెప్పి ఆత్మవంచన చేసేసుకుని వాళ్ళ కోసం అని చెప్పి ఏవేవో పనులు చెయ్యాలి అనేటువంటి పరుగులు పెట్టేటువంటి స్థితిలోకి వచ్చి వాళ్ళు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఏమాత్రం స్ఫురణ లేకుండా ఆ భ్రాంతిలో పడిపోతూ చేస్తూ ఉంటాడు. ఇది మానవుల్లో ఉండేటువంటి బలహీనత అని చెప్పిన తరువాత ఆ దేవతా స్త్రీలు ఈ విధంగా మాట్లాడుకున్నారయ్యా అని చెప్పి మైత్రేయుడు విదురుతో ఈ విధంగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. స్తువంతీశ్వం అమరస్త్రీషు పతిలోకం గతావధూ యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశయః. అమరస్త్రీషు, ఆ దేవతా స్త్రీలందరూ, స్తువంతీషు ఈ విధంగా ఆ అర్చిని, ఆ తర్వాత పృథు చక్రవర్తిని వాళ్ళు వధూహు, ఆ పతివ్రత పతిలోకం, భర్త యొక్క లోకానికి గత, భర్తతో పాటు అద్భుతమైనటువంటి ఆ ఊర్ధ్వగతికి ఆవిడ వెళ్ళిపోయి, ఆవిడ కూడా వెళ్ళింది. ఆత్మవిదాం ధుర్యః అచ్యుత. ఇప్పుడు ఈ పృథు చక్రవర్తి ఎటువంటి వాడంటే ఆత్మవిదాం, ఆత్మతత్వాన్ని విదాం తెలుసుకున్నటువంటి వాళ్ళలో ధుర్యః, అందరిలోనూ కూడా చాలా అగ్రేసరుడు, అంటే హీఈస్ ఎ ఫస్ట్ క్లాస్ మ్యాన్ అన్నమాట. అంటే ఏమిటి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడంలో ఆయనకి మించినటువంటి వాడు లేడు. హీ గెట్స్ ది ఫస్ట్ ర్యాంక్. ధుర్య అంటే అగ్రేసరుడు అని అర్థం అన్నమాట. అందరికన్నా ముందు ఉండేటువంటి మానవుడు. అటువంటి ఆయన ఎప్పుడూ కూడా అచ్యుత ఆశయ, అచ్యుతుడు అంటే ఎప్పుడూ కూడా కిందకి పడనటువంటి వాడు, అంటే నిరంతరము కూడా మహా చైతన్య స్వరూపమే సకల జీవులలోనూ కూడా వ్యాపించిపోయి ఆ జీవులలో ఉండేటువంటి ఆ బాధలకు కానీ, సంతోషాలకు కానీ, వాటికి కానీ, వీటికి కానీ ఏమీ తాను ఇన్వాల్వ్ అవ్వకుండా సాక్షి రూపంగా ఉంటూ తన స్థితిని, తన ఉనికిని అలాగ మెయింటైన్ చేసేటువంటి ఆ పరమ చైతన్య స్వరూపాన్ని అచ్యుతహం అంటారు. అటువంటి అచ్యుతుణ్ణి ఆశ్రయ, అటువంటి శ్రీహరి అందే ఆశయ, ఆ శ్రీహరే తన ఆశయంగా కలిగినటువంటి ఆత్మవిధాం ధుర్య, ఆత్మవిధుల్లో కూడా అగ్రేసరుడైనటువంటి ఆ పృథు చక్రవర్తి యం వై ప్రాప, దేనినైతే పొందాడో, ఏ లోకాన్నైతే పొందాడో అదే లోకాన్ని వధూ పతిలోకం గతః, ఆ అర్చి కూడా ఆ భర్త పొందినటువంటి లోకాన్నే తాను పొందింది. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం.
ఆ పృథు చక్రవర్తి చేసినటువంటి సాధన చెయ్యకపోయినా పృథు చక్రవర్తికి సాక్షాత్తు పరమాత్మ వచ్చి కనిపించి సాకార రూపంలో వచ్చి ఆత్మబోధ చేసిన, సనత్కుమారుడు వచ్చి ఆత్మవిద్య ఉపదేశం చేసినా అవి ఏమీ తాను పొందకపోయినా ఆ పొందినటువంటి తన భర్తను సేవించినందువల్ల ఆ భర్త చేసినటువంటి దానిలో మొత్తం ఆ పుణ్యాన్ని, అందులో మామూలు చెప్తుంటారు సగం పుణ్యం ఈవిడికి వస్తుంటుంది అనేటువంటి విధానం ఉందిగా, కాబట్టి ఆ పుణ్యం కూడా ఈవిడికి రావడం వల్ల ఆవిడ ఆ లోకానికి వెళ్ళింది. అంతే తప్ప మనం భర్తకి సేవ చేయకుండా పరాయి వాళ్ళ సేవలో పెట్టుకుని ఏదో దేశ సేవని, ఆ సేవని, ఈ సేవని పరాయి వాళ్ళందరికీ సేవలు చేస్తూ కూర్చుంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు అంటుకుంటాయి తప్ప ఒక్క పుణ్యం మాత్రం అంటుకోదు అనేటువంటి విషయం ప్రతి వాళ్ళు కూడా గ్రహించాలి. సరే, ఈ విధంగా ఆమె కూడా భర్త పొందినటువంటి ఉత్తమ లోకాన్నే పొందిందయ్యా అని చెప్తూ, ఇత్థం భూతానుభావోసౌ పృథు స భగవత్తమః కీర్తితం తస్య చరితాముద్దామచరితస్యతే. తర్వాత చాలా ఐశ్వర్యం కలిగినటువంటి ఆ పృథు చక్రవర్తి అలౌకికమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడయ్యా. అలౌకికం అంటే ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి మహత్తరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు. అటువంటి పృథు చక్రవర్తి యొక్క కథను నీకు చెప్పాను, నేను వివరంగా చెప్పానయ్యా విదురా అన్నాడు. భగవత్తమః అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి అట్టి అసౌ ఈ పృథు ఇత్థం భూతం అనుభావ, ఎంతో అలౌకికమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ పృథు చక్రవర్తి ఉద్ధామచరితస్య, ఉద్ధామము అంటే చాలా గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి అటువంటి చరిత్ర మరి ఎవరికి లేనటువంటి విధానంగా ఉండేటువంటి తస్య ఆయన యొక్క చరితం, ఆయన యొక్క చరిత్రను తే కీర్తితం నీకు చెప్పాను కదయ్యా విదురా అని చెప్పి, ఇప్పుడు ఈ చరిత్ర విన్నటువంటి వాళ్ళకి ఏమిటి జరుగుతుంది, ఏ ఫలం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఫలశ్రుతి కింద చతుర్థ స్కంధం 23వ అధ్యాయంలో ఈ విధంగా మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు. యా యదం సుమహత్ పుణ్యం శ్రద్ధయా వహితః పఠన్ శ్రావయే శృణుయాద్వాపి స పృథో పదవీమియాత్. సుమహత్ అంటే చాలా గొప్పదైనటువంటిది, ది గ్రేటెస్ట్. పుణ్యం చాలా పవిత్రమైనటువంటిది. ఇదం చరితం ఈ చరిత్రను ఎవడైతే అవహిత అంటే చాలా శ్రద్ధగా భక్తితో ఇదేదో దీంట్లో ఏదో మంచి విషయం ఉంది అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి స్థితిని అవహిత అంటారు. సావధానుడై శ్రద్ధయ, అది సావధానంగా ఉండడమే కాదు శ్రద్ధగా పఠన్ ఎవరైతే పఠిస్తారో, శ్రావయేత్ ఎవరైతే వినిపిస్తూ ఉంటారో, లేకపోతే శృణుయాత్వా లేకపోతే ఎవరైతే వింటారో, సహా అపి వాడు కూడా పృథోపదవీం ఇయాత్. పృథు చక్రవర్తి ఏ విధమైనటువంటి పదాన్ని పొందాడో, ఏ లోకాన్ని అయితే పొందాడో, ఏ ఐశ్వర్యాన్ని అయితే పొందాడో, ఏ భగవంతుడి యొక్క ఆ అద్భుతమైనటువంటి సాకార రూప సగుణ స్వరూపం యొక్క ఆ అనుభవాన్ని పొందాడో, అటువంటివి ఆ పదవిని, ఆ స్టేటస్ని ఈ ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వినిపిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళకి ఈ పృథు పొందినటువంటి ఆ మహద్భుతమైనటువంటి లోకము, మరణానంతరం ఆ లోకము వస్తుంది. ఈ లోకంలో ఆ ఐశ్వర్యాలు కూడా పొందుతారయ్యా అని చెప్తూ ఈ చరిత్ర ఎటువంటిది అంటే, ఈ చరిత్ర సుమహత్ సు అంటే చాలా మహత్ అంటే చాలా మహిమాన్వితమైనటువంటిది. అంతేకాదు అది పుణ్యం, అది పుణ్యకరమైనటువంటిది. పుణ్యం అంటే ఏమిటంటే పుణ్యం బుద్ధి వివర్ధకారణం పుణ్యం అని డెఫినేషన్. అంటే ఇది ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క బుద్ధి వివర్ధనం విశేషంగా పెరుగుతూ ఉండేటువంటి లక్షణాన్ని పుణ్యం అంటారు. సరే, మనం పుణ్యకార్యాలు చేస్తూ వచ్చేటువంటి ఫలం కూడా పుణ్యం అనేటువంటిది విధానం ఉంది. కాబట్టి అది శ్రద్ధగా
పఠించినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, వినిపించినటువంటి వాళ్ళు పృథువు పొందినటువంటి ఆ స్టేటస్ని పొందుతారు అని చెప్పిన తర్వాత బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపతి వైశ్య పఠన్ విట్పతి స్యాత్ శూద్ర సత్తమతామియాత్. బ్రాహ్మణ బ్రాహ్మణుడు పఠన్, బ్రాహ్మణుడు కానీ పఠిస్తే బ్రహ్మవర్చస్వీ, బ్రహ్మవర్చస్సు వస్తుంది. ఒక రకమైనటువంటి వేదాధ్యయనం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ రేడియన్స్, ఆ ఆరా, ఆ శక్తి, ఆ బ్రహ్మవర్చస్సు కలుగుతుందయ్యా. తర్వాత రాజస్య జగతీపతి, అదే క్షత్రియులు కానీ చదివినట్లయితే, విన్నట్లయితే, శ్రద్ధగా దాన్ని ఫాలో అయినట్లయితే జగతీపతి, ఈ భూమికి పతి అవుతాడు, రాజు అవుతాడు. అంటే రాజుకి సంబంధించినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా వస్తాయి. వైశ్య, అదే వైశ్యులైతే విట్పతి, ఆ వైశ్యులందరిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి పొజిషన్ని పొందుతాడు. అంటే వైశ్యులందరిలోనూ ఉండేటువంటి ఆ వ్యాపార, వాణిజ్య, ధన సంబంధమైనటువంటి, సంపద సంబంధమైనటువంటి వాటిల్లో వాళ్ళకి ఉత్కృష్టమైనటువంటి స్థితి కలుగుతుంది. శూద్ర సప్తమతాం యాత్, అదే శూద్రులు విన్నట్టయితే, చదివినట్టయితే, శ్రద్ధగా దానిని తలుచుకున్నట్లయితే ఉత్తములలో అగ్రస్థానాన్ని పొందుతారు. అంటే ఏమిటి? మహత్తరమైనటువంటి మంచివాళ్ళు ఎవరైతే ఉన్నారనుకుంటున్నాం వాళ్ళందరిలో కూడా అతి మంచితనంతో మెరిసిపోయేటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్తారయ్యా అని చెప్పి ఇంకొక ఫలశ్రుతిని ఈ విధంగా చెప్తూ త్రిహ కృత్వ ఇదం ఆకర్ణ్య నరో ఆర్యధ వా అదృత అప్రజస్సుప్రజతమో నిర్ధనో ధనవత్తమః అస్పష్టకీర్తి సుయశా మూర్ఖో భవతి పండితః. ఈ కథని విన్నటువంటి వాళ్ళు మూర్ఖుడు ఎవడైనా విన్నా సరే భవతి పండితః, వాడు పండితుడైపోతాడయ్యా. అంతేకాదు నరః, పురుషుడు కానీ అథవా స్త్రీ కానీ, అదృత, అన్నిట్లోనూ బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సినటువంటిది ఏమిటంటే అదృత, శ్రద్ధ కలిగి ఉండాలి. ఇదం, ఈ కథని త్రికృత్య, 3 సార్లు ఆకర్ణ్య, విన్న వాళ్ళు, ఈ కథని 3 సార్లు విన్నటువంటి ఎవరు వాళ్ళు, ఆ 3 సార్లు ఎవరు వినాలి? అప్రజ, సంతానం లేనటువంటి వాళ్ళు కానీ ఈ కథని 3 సార్లు కానీ వింటే సుప్రజతమ, మంచి సంతానం కలుగుతుందయ్యా. తరువాత నిర్ధన, ఏమాత్రం ధనం లేనటువంటి వాడు ధనవత్తమ, ధనంలో అగ్రేసరుడవుతాడు. లక్ష్మీదేవి కటాక్షించి ధన సంపదల్ని వాళ్ళకి ప్రసాదిస్తుందయ్యా. తరువాత అస్పష్ట కీర్తి, ఏ విధమైన కీర్తి, తనకి చాలా టాలెంటెడ్గా ఉంటాడు కానీ అలా టాలెంటెడ్గా ఉండేటువంటి వాడి యొక్క కీర్తి పెరుగుతుంది దీనివల్ల. సుయశాహ, మంచి కీర్తి కలిగినటువంటి వాడవుతాడు. మూర్ఖ పండిత భవతి, మూర్ఖుడు పండితుడవుతాడు. ఈ కథలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ప్రభావాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడయ్యా అని చెప్పి ఆ గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్పినటువంటి విశేషాన్ని నైమిసారణ్యంలో సూత మహర్షి, సౌనకాది మహర్షులకు చెప్తూ ఇంకా దీని యొక్క ఫలం ఏమిటి అని చెప్తూ ఏదం స్వస్త్యయనం పుంసామం అమంగళ్య నివారణం ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గం కలిమలాపహం. ఇది స్వస్త్యయనం. స్వస్త్యయనం అంటే మంగళాలకి నిధానం. ఇది సమస్తమైనటువంటి మంగళాలు దీని యొక్క పారాయణ ఎక్కడ జరుగుతుందో, దీని యొక్క కథ అంతా ఎవరి హృదయంలో నిలబడుతూ ఉంటుందో, దీని యొక్క స్థితి ఏ ఇంట్లో అయితే వినబడుతూ ఉంటుందో ఆ స్థితి మంగళాలకి, స్వస్త్య అయనం అంటే సమస్త మంగళాలకి కూడా సాధనమవుతుంది. అది పుంసాం అమంగళ్య నివారణం, మానవులందరికీ కూడా అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏమిటి అమంగళాలు అంటే దుఃఖం, చింతలు, బాధలు, చిరాకులు, మనస్పర్ధలు, ఇవన్నీ అమంగళ స్వరూపాలు కాబట్టి ఇవన్నీ కూడా అమంగళ్య నివారణం.
మొత్తం అమంగళాలన్నీ కూడా నివారించబడతాయా. ధన్యం, ధన్యం అంటే ధనం ఇచ్చేటువంటిది, యశస్యం కీర్తిచ్చేటువంటిది, ఆయుష్యం ఆయుష్నిచ్చేటువంటిది, స్వర్గ్యం స్వర్గాన్నిచ్చేటువంటి, కలిమల అపహం కలిదోషాన్ని పోగొడుతుందయ్యా ఈ కథని విన్నటువంటి వాళ్ళు. అంటే చూడండి ఎన్ని రకాలైనటువంటి ఫలశ్రుతులు ఉన్నాయో. అంటే దేనివల్ల అంటే ఈ భూమి మీద మొట్టమొదట పృథు చక్రవర్తి ఒక రాజుగా వచ్చి భూమిలో ఉండేటువంటి సమస్త సంపదలన్నిటినీ కూడా వృద్ధిపరిచి ఈనాడు మనం చూస్తూ ఉండేటువంటిది కంఫర్టబుల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉండి ఇన్ని లక్షల జీవరాశులు బతకడానికి మొట్టమొదటి పృథు చక్రవర్తి చేసినటువంటి సాధనని మనం అనుభవిస్తూ ఉండి అటువంటి మహానుభావుడి యొక్క చరిత్రని కానీ చదివినట్లయితే ఎన్ని రకాలైనటువంటి ఫలాలు కలుగుతాయి అని చెప్పి, ఇంకా ధర్మార్థ కామ మోక్షాణం సమ్యక్ సిద్ధిమభూమభీప్సుభిః శ్రద్ధయై తదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం. ధర్మార్థకామ మోక్షాణం, ధర్మార్థకామ మోక్షాలనేటువంటి పురుషార్థాలు చెప్తారుగా పెద్దలు, అవి సమ్యక్ సిద్ధిం చక్కగా సిద్ధిస్తాయి, అభిశుభిః వాటిని కోరుకునేటువంటి వాళ్ళకి చక్కగా ఆ 4 పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయా. ఏతత్ శ్రద్ధయా ఈ కథని శ్రద్ధతో అనుదినం శ్రావ్యం, అనుదినం శ్రావ్యం, అనుశ్రావ్యం అంటే ఏమిటన్నమాట. అనుదినం, అను అంటే అనుదినము, శ్రావ్యం వినదగినది, ప్రతిరోజు వినాలి అని ఒక అర్థం. తర్వాత అనుశ్రావ్యం అంటే ఎవరైనా పండితుడు తెలిసినటువంటి వాడు ఈ కథను పండితుడు, శ్రావ్యం అను అంటే అనుదినము అని ఒక అర్థం, వినదగినటువంటిది అని అర్థం. కాబట్టి ఎవరైనా పండితుడు ఈ కథని చెప్తూ ఉంటే దానిని వినగలిగినటువంటి వాళ్ళకి చతుర్థాం పరమం కారణం, ఈ పురుషార్థాలన్నిటిలోనూ కూడా సిద్ధింపజేసేటువంటి మహత్తరమైనటువంటి కథ అయ్యా ఇది, సర్వోత్తమమైనటువంటి కథ ఇది అని చెప్తూ, విజయాభిముఖో రాజా శ్రుత్యైదభియాతియాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజాన పృథవే యథాః. పృథు ఏ రాజ్యానికి వెళ్ళినా ఆ రాజు బహుమతులతో ఆయనకి ఎదురొచ్చేవాడు. అదేవిధంగా విజయ మార్గంలో ప్రయాణించాలి అనుకునేటువంటి ఎవరైనా సరే రాజులు కానీ, ఆఫీసర్లు కానీ, మానవులు కానీ, గృహస్థులు కానీ, మాకు విజయం కావాలి, మేము చేసినటువంటి పనుల్లో మాకు సత్ఫలితాలు కావాలి, మంచి ఇవి కావాలి అనుకునేటప్పుడు ఈ కథను కానీ శ్రవణం చేసి ముందుకు వెళితే మనం అనుకున్నటువంటివన్నీ కూడా మనకి ఎదురు వచ్చి మనల్ని సంతృప్తి చేస్తాయా ఈ కథను అనేటువంటి విషయాన్ని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా ఫలశ్రుతి కింద ఇప్పుడే ఇంకొక ఫైల్లో ఓపెన్ చేసి చెప్తాను. ఇక విజయాభిముఖో రాజా శ్రుత్యైతభియాతియాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజాన పృథువే యథ అంటే విజయాభిముఖ, విజయం వైపుకి బయలుదేరేటువంటి దిశలో వెళ్ళేటువంటి రాజులకు ఏతత్ శ్రుత్వా ఇది విని కానీ వాళ్ళు బయలుదేరినట్లయితే ఏ రాజ్యాల గుండా అయితే రాజు వెళుతూ ఉంటాడో ఆ దేశాలకి అభిముఖంగా వెళుతూ ఉంటే అక్కడుండేటువంటి రాజులందరూ కూడా రాజానః ఆ దేశపు రాజులందరూ కూడా తస్మై ఈ వెళుతూ ఉండేటువంటి వాడికి పృథివే యథ పృథువు కోసం ఏ విధంగా అయితే సామంతరాజులందరూ వచ్చి ఆయనకి సత్కారాలు చేసి సంపదలు ఇచ్చారో ఆ విధంగా అగ్రే బలిం హరంతి వాళ్ళే వచ్చి ఆ రాజులే వచ్చి పృథు చక్రవర్తికి ఆయన ఆ కప్పాలన్నీ కట్టినట్టుగా జరుగుతుందయ్యా. ఇది ఏ మానవుడైనా సరే ఇందాక చెప్పినట్టుగా ఏ మానవుడైతే సరే ఒక సంకల్పంతో, ఒక కోరికతో, ఒక సత్సంకల్పంతో ధర్మబద్ధంగా జీవితంలో ముందుకు సాగాలి అని అనుకుని ఆ ప్రయాణాన్ని విజయాభిముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటే అది విద్యార్థులు చదువు కానివ్వండి, గృహస్థులు ఏదో సంపదల కోసమని కానీ
కానివ్వండి, అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించడం కానివ్వండి, లేదా ఏదో పెళ్లి ప్రయత్నాలని, సంతాన ప్రయత్నాలని, మరొకటి అనేటువంటి విధంగా ఆ కోరికలతో కానీ దాన్ని సాధించాలి, దానిలో విజయం పొందాలి అని చెప్పి ఎవరైనా బయలుదేరినట్లయితే వాళ్ళకి ఈ కథ విని, ఈ కథను ధ్యానించి, దీని యొక్క ఫలితాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా అవే ఎదురొస్తాయి, ఆ ఫలాలే ఎదురొస్తాయి. నువ్వు వాటి కోసం ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. ఇది దీంట్లో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఒక ఫలితం అని చెప్పిన తర్వాత ముక్తాన్యసంగో భగవత్యమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. తరువాత సాధకుడు ఎవరైతే ఉంటాడో, ఏ మానవుడైతే ఉన్నాడో ఆ మానవుడు ఈ కథను మామూలుగా వాడు చదవాలి. చదివిన తర్వాత దానిని వినిపించాలి. వినిపించిన తరువాత అప్పుడు ఈ చదివినటువంటి వాడికి, విన్నటువంటి వాడికి కూడా ఈ పైన చెప్పినటువంటివన్నీ కూడా కలుగుతాయి. కానీ ఆ చదివేటువంటి వాడు, ఆ వినేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే, వాళ్ళు చదివేటువంటి వాడు, వినిపించేటువంటి వాడు, వినేటువంటి వాడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ముక్తాన్ అన్యసంగ, మొట్టమొదట ఇది పఠించేటువంటి వాడు అన్యసంగ, పనికిరానటువంటి బాహ్య విషయాలు, పనికిరానటువంటి వస్తుజాలం మీద మనకి అపకారం చేసేటువంటి వాళ్ళు, మన డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు, మన బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేసి మనని వాడుకునేటువంటి మానవులు, ఆ పదార్థాలు, వీటిల యందు ముక్త సంగ, వీటి మీద ఏ విధమైనటువంటి సంగత్వము మనకి కలగకుండా ఉండాలి. అది నెంబర్ 1 కండిషన్. తర్వాత భగవతి, రెండో కండిషన్ ఏమిటంటే భగవతి, ఆ భగవంతుడి యందు అమలాం భక్తిన్ ఉద్వహన్. అమలాం, ఏ విధమైనటువంటి మలినము లేకుండా, కోరిక లేకుండా, ఫలాశక్తి లేకుండా, కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఏమీ లేకుండా అమలాం భగవతి ఉద్వహన్, పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుడి యందు ఉద్వహన్ భక్తి ఉండాలి. ఉద్వహన్ అంటే కలిగి ఉన్నటువంటి వాడై ఉండాలి. ఎవరు? ఈ ముగ్గురు కూడా, చదివేటువంటి వాడు, చెప్పేటువంటి వాడు, వినేటువంటి వాడు. ఈ 2 కండిషన్స్ ఉన్న తరువాత అప్పుడు పుణ్యం వైన్యస్య చరితం శృణుయాత్. ఈ 3 కండిషన్తోనూ ఉంటూ పుణ్యం, పవిత్రమైనటువంటి వైన్యస్య, వైనపుత్రుడైనటువంటి పృథువు యొక్క ఆ చరిత్రను శృణుయాత్ వినాలి, శ్రావయేత్ వినిపించాలి, పఠేత్ పఠించాలి. ఈ ముగ్గురికి కూడా ఈ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత వైచిత్రివీర్యాభిహితం మహాన్ మహాత్మ్యసూచకం అస్మిన్ కృతిమతిర్మత్య పార్థివీంగతమాప్నుయాత్. ఓ విచిత్రవీరుడి పుత్రుడైనటువంటి ఓ విదురా, ఈయన విచిత్రవీరుడికి పుట్టాడు కదా, ఆయన శ్రీహరి యొక్క మహిమ సూచించే ఈ చరితాన్ని నీకు చెప్పాను, ఈ చరిత్రనంతా నీకు చెప్పాను కదయ్యా. దీని యందు భక్తి కలిగినటువంటి మానవుడు ఉన్నాడే, ఈ కథ యందు, ఈ క్యారెక్టర్స్ యందు భక్తి కలిగినటువంటి మానవుడు ఎవడైతే ఉంటాడో, ఏ పురుషుడైతే ఉంటాడో, ఏ స్త్రీ అయితే ఉంటుందో వాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు. ఉత్తమ గతికి ఓం శాంతి అని పెట్టే ఓం శాంతి అని అవతల వాళ్ళు అన్నంత మాత్రంలో మనకేం ఉత్తమ గతులు వచ్చేసాయో, ఈ ఉత్తమ గతి ప్రాప్తి చేస్తూ అని చెప్పేసేసి దండాలు పెట్టేటువంటి విధానం కాదు. ఈ కథ వినాలి, ఈ కథలో ఉండేటువంటి మహత్యాన్ని, ఇందులో ఉండేటువంటి ప్రభావాన్ని, దీంట్లో ఉండేటువంటి పుణ్యతని, పవిత్రతని అర్థం చేసుకుంటే ఉత్తమ గతిని పొందుతారు అని చెప్తూ వైచిత్రివీర్య అంటే విచిత్రవీరుడి పుత్రుడైనటువంటి ఓ విదురా, మహత్ మాహాత్మ్య సూచకం. ఈ కథంతా కూడా ఏమిటంటే శ్రీహరి యొక్క మహిమను సూచిస్తుంది కథంతా. అటువంటి చరితం అభీతం, అటువంటి చరిత్ర నీకు చెప్పబడింది. నువ్వు పృథు చక్రవర్తి కథ అనుకుంటున్నావు, కానీ పృథు చక్రవర్తి మనస్సు నిండా, పృథు చక్రవర్తి భార్య యొక్క మనస్సు నిండా ఆ శ్రీహరి యొక్క ప్రభావం ఉంది. శ్రీహరికి దర్శనమిచ్చి ఆ మొత్తం ఉపదేశం అంతా చేసి తర్వాత సనత్కుమారుడి చేత ఉపదేశం పొంది అటువంటి పృథు చక్రవర్తికి సేవ చేసుకున్నటువంటి మహానుభావురైనటువంటి అచ్చి యొక్క ఈ కథను అస్మిన్ కృతం
కృతమతి, ఇటువంటి కథలో మీద కృతిమతి మనసు నిలపెట్టినటువంటి మత్స్య మానవుడు పార్థివీం పృథు చక్రవర్తి ఏ గతిన్ ఆప్నుయాత్ పొందాడో ఆ గతిని ఈ మానవుడు పొందుతాడయ్యా అని చెప్పిక 23వ అధ్యాయంలో చతుర్థ స్కందంలో చివరి శ్లోకం 39వ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అనుదినమిదమాదరేణ శృణ్వన్ పృథుచరితం ప్రథయన్ విముక్త సంగ భగవతి భవసింధుపోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్య. ఈ విముక్త సంగ సాధకుడైనటువంటి వాడు ఈ సంసారమందు ఆసక్తి వదిలేయాలి. సహ ఆ మానవుడు అనుదినం ఏదం పృథుచరిత్రం ఆదరేణ శృణ్వన్, ప్రతిరోజు కూడా దీనిని తలుచుకుంటే చాలు, ప్రతిరోజు చదవాల్సింది అనే దానికన్నా ఈ కథ అంతా విన్నాం కాబట్టి, ఈ కథకి సంబంధించినటువంటిది ఉంది కాబట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ కథను గురించి ఆలోచిస్తూ ఈ కథకు సంబంధించినటువంటి భావాన్ని ఆలోచనని అనుదినం ఆదరేణ శృణ్వన్, ఆదరంతో విన్నట్టయితే తర్వాత ప్రధయన్ ఈ కథను నువ్వు తెలుసుకున్నటువంటి ఈ కథను విస్తరింపజేస్తూ ఉన్నట్టయితే, ఇంకొక 10 మందికి చెప్తూ ఉన్నట్టయితే భవసింధుపాతపాదే సంసార సముద్రానికి నావ అయినటువంటి సంసార సముద్రంలో నావ ఎవరంటే భగవంతుడి యొక్క పాదం, భగవతి పాదాన్ని నిపుణాం రతిం సర్వసమర్థమైనటువంటి ఆ భగవంతుడి యొక్క పాదాన్ని రతిం ఆ భగవంతుడి యొక్క పాదాన్ని తర్వాత ఆయన యొక్క రతిం ప్రేమను కూడా పొందుతాడయ్యా అన్నారు. దీనితో చతుర్థ స్కంధంలో 23వ అధ్యాయం ఫినిష్ అయింది.